అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. కరెంట్ పోయింది, కరెంట్ లేదని చెప్పేసి న్యూస్ వచ్చింది. కాబట్టి డి కానీ ఎస్సీ కానీ రమ్మని చెప్తున్నారు. ఎందుకంటే వైద్యం దగ్గర మాత్రం పవర్ కట్ ఉన్నదంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పేషెంట్స్ ఆపరేషన్ థియేటర్లో కూడా బ్యాకప్ ఉండాలి, ప్రాబ్లం అవుతుంది. అందుకే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆల్రెడీ మన కాన్స్టిట్యున్సీకి ఈ లైన్స్ ఇష్యూస్ ఉన్నాయి. నేను మొన్న పోయి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇక కరెంట్ ప్రాబ్లం నిజంగానే ఉన్నదా లేకపోతే ఎందుకో ట్రిప్ అవుతుందని చెప్పి. మన జడ్జలకు వస్తే ఇష్యూ మనకి స్టేట్ లైన్లో సర్ప్లస్ పవర్, కానీ ఇష్యూ పవర్ డ్రాప్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే గత 10 సంవత్సరాల నుండి, అంటే నేను వాళ్ళు అయిపోయింది వాళ్ళ గురించి నేను విమర్శిస్తలేదు, కానీ గత 10 సంవత్సరాల నుండి ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ పోల్స్ కానీ మనకి ఫండ్ రాక ఎక్కడ మరమ్మతు కోసం, కనెక్షన్ కోసం దాంట్లో ఇది కూడా ఉంది. ఇది డి గారు ఈ హాస్పిటల్ కూడా జడ్చల ఫీడర్ లైన్ కోసం కూడా ఎస్టిమేషన్. కాబట్టి కొన్ని రోజుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పవర్ ప్రాబ్లం కానీ సర్ప్లస్ పవర్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, సర్ప్లస్ పవర్ ఉంది. ట్రాన్స్మిషన్ లైన్స్ ఇష్యూ వల్ల గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్ చేయలేదు కాబట్టి ఈ ఇష్యూస్ వస్తున్నాయి. వాన పడంగానే ట్రిప్ అవుతుంది. ఈ ఇష్యూస్ ఒక్క దగ్గర కాదు, మొత్తం అన్ని మండలాల్లో ఉన్నాయి. నా ఇంటికి కూడా ట్రిప్ అవుతుంది. ఏమైనా చూస్తే చెట్లు పడిపోతున్నాయి. పాపం వాళ్ళు పోయి ఆ చెట్లు కొట్టాలని చూస్తే మళ్ళా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి చెట్లు కొట్టొద్దంట. మళ్ళీ వాళ్ళు ఎట్లా పనిచేస్తారో మీరు ఒకసారి ఆలోచించు. నా ఇంటికే నేను చెప్తున్నాను కదా, చెట్లు పడుతుంటే కనెక్షన్ పోతుంది. అది ఎందుకు పడుతుంది? అన్ని చెట్లు ఒకటేసారి కొట్టవచ్చు కదా బ్రాంచెస్ అంటే. బ్రాంచెస్ కి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఈ ఇష్యూస్ ఉన్నాయి. రివ్యూ మీటింగ్ ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఇవే ఈ ఇష్యూస్ పైన ఖచ్చితంగా మేము స్పందిస్తాము. డెఫినెట్ గా ఏదో ఇంకా కట్టేస్తున్నారు హాస్పిటల్, ఖచ్చితంగా దీన్ని 100 బెడ్ హాస్పిటల్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాల్సిందే. వచ్చేటప్పుడు మీరు చూస్తున్నారు కాలువ షిఫ్టింగ్ కూడా జరగలేదు. మన తిమ్మాపూర్ ఫీడర్ కానీ కంప్లీట్ అయి ఉంటే ఈ రోజు జడ్చల కరెంట్ ప్రాబ్లమే ఉండకపోతుంది. తిమ్మాపూర్ నుంచి వాళ్ళ కాంట్రాక్టర్లను పెట్టుకుంటే పైసలు తీసుకొని మాట్లాడారు. ఇది నేను లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా మాట్లాడాను. ఆ లైన్ వస్తే నేను ఎస్సీ గారికి ఉన్న దానిపైన వివరిస్తాను. ఆ లైన్ ఫీడర్ కంప్లీట్ అయితే మనకి జడ్చలకు ప్రాబ్లం. నిన్న నాకు జ్వరం ఉండి నాకు ప్రాబ్లం ఉంటే కూడా నేను సిపిడిసిఎల్ ఆఫీస్ పోయినాను. సిపిడిసిఎల్ ఆఫీస్ జడ్చలకి వెంటనే 132 kV శాంక్షన్ చేయమని చెప్పడం జరిగింది. నిన్న డైరెక్టర్ గారు టీతో కూడా మాట్లాడగలుగుతారు. అయితే మనకి ప్లేస్ ఉంది, 5 acres ల్యాండ్ ఉండాలి. ఆల్రెడీ మన ఆఫీస్ లో జడ్చలలో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఎస్సీ గారు అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి 132 kV లైన్ మనకి జడ్చలకు వస్తే జడ్చల పట్టణం కానీ చుట్టుపక్కల మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అట్లనే 132 kV లైన్ ఇంకోటి సబ్ స్టేషన్ మనకి కొల్లూరు కూడా కావాలి, అది కూడా చెప్తున్నాను. ఇంకోటి పెద్దపల్లి కాడ కూడా 5 acres ఉంటే అక్కడ కూడా వస్తే నా కాన్స్టిట్యున్సీలా ఈ 3 132 kV లైన్ వస్తే ఆల్రెడీ మిడ్లో ఉన్నది. 130 kV సబ్ స్టేషన్ వస్తే మనకి పవర్ ప్రాబ్లం. అదే కాకుండా తర్వాత ప్రతి ఇంటిపై నుంచి కొన్ని లైన్స్ ఉన్నాయి. లైన్స్ ఏమని చెప్పి రైతులు కానీ ఆ ఇంటి మనుషులు అందరూ నాకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికోసము మన దగ్గర లైన్లు కానీ ఈ ట్రాన్స్మిషన్ లైన్ కానీ షిఫ్టింగ్ కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి దాదాపు 9 కోట్ల రూపాయలు కావాలి. 9 కోట్ల రూపాయలు శాంక్షన్ కోసం అది కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అది శాంక్షన్ అవుతే మన కాన్స్టిట్యున్సీలో ఈ లైన్ ఇష్యూస్ కానీ ట్రాన్స్మిషన్ ఇష్యూస్ ప్రాబ్లం అన్ని సాల్వ్ అవుతాయి. హాస్పిటల్కి వచ్చినప్పుడు 100 బెడ్ హాస్పిటల్ అని చెప్పి షిఫ్ట్ చేసి హరీష్ రావు గారిని వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇది 100 బెడ్ హాస్పిటల్ కాదు. దీనికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ 30 బెడ్ హాస్పిటల్. ఫస్ట్ ఇక్కడ ప్లేసే తప్పు. మీరు చూస్తున్నారు డ్రైనేజ్ మీదకెళ్ళి వస్తున్నాము, ఆ రోడ్ చిన్న రోడ్డు, అంబులెన్స్ ఎమర్జెన్సీ రావాలంటే కూడా ప్రాబ్లం. అసలు ఇది కట్టడమే
వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం కట్టిండ్రు తప్ప హాస్పిటల్ నిజంగా ప్రజల కోసం కాదు. మీరు అందరూ మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నిజంగా జడ్చల నుండి ఈ హాస్పిటల్ రావాలంటే ఆటో కిరాయిలు కూడా వాళ్ళకి ఎక్కువ. అదే జడ్చల పాత హాస్పిటల్ కానీ అంత జాబ్ ఉన్నది, పాస్ అక్కడ కూడా బిల్డింగ్ కట్టవచ్చు. ఇప్పుడు ఈ నెలలో ఇంకా వానలు ఎక్కువ పడితే నీళ్లు మొత్తం హాస్పిటల్, మీరు ఇమీడియట్ గా ఇరిగేషన్ ఎస్సీకి ఈరోజు లెటర్ రాయండి. సూపరింటెండెంట్ గారు మీరు లెటర్ రాయండి, నేను కూడా లెటర్ రాస్తాను. ఆ ప్రాబ్లం చాలా పెద్దది, నీళ్ళు వస్తే మొత్తం హాస్పిటల్ స్టెప్స్ వరకు వస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయండి. అక్కడ బ్రిడ్జ్ చూస్తారు కదా, బ్రిడ్జ్ ఒక 100 feet ఉంటే వీళ్ళు కాలువ పెట్టింది 50 feet, అంటే 50 feet వచ్చి మళ్ళీ 100 feet అవుతుంది బ్రిడ్జ్. అంటే బ్రిడ్జ్ ఎంత అయితే 100 feet కట్టినారో అంత ఫీట్ కాలువ ఉండాలి. నేను కూడా చూస్తాను కదా, ఆ రోజు నేను కూడా దిగినాను, మీరు అందరు వచ్చినారు, ఆ నీళ్ళలో దిగినాను, నేను కూడా చూస్తున్నాను, నేనే సాక్ష్యం దానికి. కానీ ఇంత నిర్లక్ష్యంగా ఆ బ్రిడ్జిని కూడా అంత సగం చేసిందంటే ఇంకా మీకు అర్థమవుతుంది రియల్ ఎస్టేట్ దందా వాళ్ళు ఎంతవరకు గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. ఇదే కాక ఎట్లా మీరు మీడియా మిత్రులు మీరు ఇక్కడ ఉన్నారు, మొన్న వచ్చింది పేపర్లో భూదాన్ భూమి జరిగిందని. నేను ఇమీడియట్ గా కలెక్టర్ గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే నా భూమి కూడా ప్రొహిబిటెడ్ లో పడ్డది. నేను కొన్న 900 గజాలు ఎమ్మెల్యే అవుతున్నా ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి సంవత్సరం కిందనే నేను 900 గజాలు వెంచర్లా కొన్నాను. కొన్నప్పుడు నేను అన్ని చెక్ చేయించుకున్నాను, అది భూదాన్ భూమి కాదు, పట్టా భూమి అని నేను కొన్నాను. 2 ఎకరాలు భూదాన్ భూమి క్లియర్ చేసుకునే దానికి ఈ 14 ఎకరాలు ప్రొహిబిటెడ్ పెట్టి ఆ 2 acres క్లియర్ చేస్తున్నాను. మీరు పెట్టగానే డి గారితో మాట్లాడడం జరిగింది. ఈ లైన్ షిఫ్ట్ కావాలంటే దానిపై ఎక్స్పెండిచర్ అవుతుంది. అది కూడా మన నిన్న లెటర్ లో పెట్టడం జరిగింది. జడ్చల ఫీడర్ నుండి దీనికి కనెక్షన్ తీసుకురావాలి తొందరగా, అప్పుడే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నాకు తెలుసు, అసలు ఫండే లేదు దీనికి. గత ప్రభుత్వంలో ఎలక్షన్స్ ముందు కోసం అని చెప్పేసి వచ్చి ఓపెన్ చేస్తుంది. సూపరింటెండెంట్ గారు క్లియర్ గా వివరణ ఇస్తారు. 30 bed హాస్పిటల్ ని కావాలని 100 bed ఓపెన్ చేసి సూపరింటెండెంట్ గారికి ఇబ్బంది అవుతుంది. ఏది తప్పనేది మనం తప్పనేది చెప్పాలి. కానీ 7 నెలలు అవుతుంది, మా ప్రభుత్వం కూడా వచ్చింది. నేను రాగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి కూడా సూపరింటెండెంట్ గారు డీటెయిల్స్ ఇస్తే నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. 15 నెలల మొత్తం ఖజానా అంతా నాకేస్తారు. ఖజానానే లేదు కావాలంటే. రైతు భరోసా కానీ దాని తర్వాత రుణమాఫీ కూడా చేస్తున్నాం ఇప్పుడు ఆగస్టు 15 లోపల. ఖజానా అయితే రూపాయి లేదు. అయినా కానీ వచ్చే వారం సీఎం గారి రివ్యూ మేఘంగా ఉండబోతుంది. ఆ రివ్యూ కాబట్టి దానిపైన కూడా విచారిస్తున్నాము. మా రంగారెడ్డిగూడెంలో దేవుని పొలం ఉన్నది హైవేకి, ప్రతి ఒక్కరు కబ్జా చేయాలని చూసిండు, కాపాడినాడు. ఆ 22 ఎకరాలు కలెక్టర్ గారు చెప్పినాను, మా ఎండోమెంట్ భూమి అంటే కోర్టుకు పోయి అప్రూవల్ తెచ్చుకొని అక్కడన్నా పెడదాం, లేకపోతే కొత్తపల్లి దగ్గర అసైన్ భూములు ఉన్నాయి. ఒకటే బాధ ఏంటంటే అసైన్ భూములు పాపం మా దళిత సోదరులు వాళ్ళకి వెనుకకు తీసుకొని పెడితే పాపం వాళ్ళు అన్యాయం అయిపోతారని అదొకటి ఆలోచిస్తున్నాం. ఈ 2 ప్లేస్లలో అప్రూవల్ చూస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్. వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే వాళ్ళు ఏమైనా చేయగలరు. మెడిసిన్స్ కానీ వాళ్ళకి హాస్పిటల్ తెలుసు 100 bed అని చెప్పి 30 bed కదా కావాలని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు మాయ మాటలు చెప్పి 100 bed అని చెప్పేసి ఓపెన్ చేసి గత ప్రభుత్వం. ఇప్పుడు నాకు ఇంకా 70 bed ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ఇప్పుడు గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి. కాబట్టి ఆ డిస్కషన్ నేను వాళ్ళతో చేస్తాను. మీడియా హాస్పిటల్ వాళ్ళకి వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను తీసుకొస్తాను. దాని తర్వాత వాళ్ళు చేయకపోతే మీరు క్వశ్చన్ చేస్తాను. కరెంట్ మాత్రము 2 లైన్స్ ఫిక్స్ చేస్తున్నాము. ఒకవేళ జడ్జల పవర్ ఏమైనా కట్ ఏమైనా ఇంటరప్షన్ 5 minutes వచ్చినా కానీ గంగపూర్ ఫీడర్ నుంచి వాళ్ళు స్విచ్ ఓవర్ చేసుకునే దానికి ఆప్షన్ చేస్తున్నాం. సో ఇప్పటి నుంచి కరెంట్ ప్రాబ్లం ఉండదు. బయటకు ముందు కూడా ఏదో వేడి నీళ్ళు లేవు అవి లేవు అని చెప్పేసి చిన్న చిన్నవి కూడా దానికి వస్తుంది. అంటే నన్ను బదనాలు చేయాలన్నా గవర్నమెంట్ బదనాలు చేయాలని నాకు అర్థమైతే లేదు. కానీ మీరు ఎంత రాస్తే ఇప్పుడు ఆ ఉప్పు నీళ్ళు కూడా ఎక్కడ దొరుకుతుంది ఎట్లా చేయాలో కూడా మాట్లాడుతుంది. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు.